టాపిక్ వచ్చేసి ద స్టేట్ లైన్ చాప్టర్లో కొన్ని ఫార్ములాస్ చూద్దాం. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి ద స్లోప్ ఆఫ్ ద లైన్ విచ్ మేక్స్ అన్ యాంగిల్ టీటా విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ m is equals to tan theta. పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్లో టీటా ఉంటే దాని ఏంటి ఫార్ములా m is equals to tan theta. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి ద స్లోప్ ఆఫ్ ద లైన్ విచ్ పాసెస్ త్రూ ద పాయింట్ a అండ్ b. 2 పాయింట్ నుంచి పాస్ అవుతే దాని ఫార్ములా ఏంటి m is equals to y2 minus y1 by x2 minus x1. నెక్స్ట్ the slope of the line which have the equation ax plus by plus c is equals to 0. The slope of the line దానికి ఒక ఈక్వేషన్ ఉంటే ఈ ఫార్ములా ఏంటి m is equals to minus x coefficient by y coefficient is equals to minus a by b. ఒక నోట్ చూద్దాం. If we know the slope of two lines are m1 and m2, the condition for two lines are parallel. Two slopes line నుండి అది ద కండిషన్ ఫర్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్. ఒకవేళ ఆ రెండు లైన్స్ ప్యారలల్ అని క్వశ్చన్లో ఇస్తే మనం ఏం ఫార్ములా యూజ్ చేయాలి? m1 ఈజ్ ఈక్వల్స్ టు m2 ఎప్పుడు ప్యారలల్ అంటే. నెక్స్ట్ చూద్దాం. ద కండిషన్ ఫర్ టూ లైన్స్ పర్పెండిక్యులర్. ఇంతకుముందుకు ప్యారలల్ అయిపోయింది, ఇప్పుడు పర్పెండిక్యులర్ అయితే m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్స్ టు -1. ద యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్కి యాంగిల్స్ అంటే అప్పుడు ఫార్ములా ఏంటి? tan theta ఈజ్ ఈక్వల్స్ టు mod of m1 minus m2 by 1 plus m1 m2. The slope of x axis అంటే m is equals to 0. The slope of y axis అంటే m is undefined. ఇది స్లోప్కి సంబంధించిన ఫార్ములాస్. ఇంకా కొన్ని ఫార్ములాస్ చూద్దాం. The equation of the straight line which is passing through the axis and having the slope m. ఒక స్ట్రేట్ లైన్, ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ ద యాక్సిస్, ఒక యాక్సిస్ నుంచి పాస్ అయ్యి హ్యావ్ ఎ స్లోప్ m అనే స్లోప్ ఉంటే ఫార్ములా ఏంటి? y ఈజ్ ఈక్వల్స్ టు mx. ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ విచ్ డస్ నాట్ పాస్ టు ఆరిజిన్ హ్యావ్ ద స్లోప్ m అండ్ మేక్ y ఇంటర్సెప్ట్ c. అంటే విచ్ డస్ నాట్ పాస్ టు ఆరిజిన్ నుంచి పాస్ అవ్వదు కానీ దాని స్లోప్ m అంట అండ్ మేక్ y ఇంటర్సెక్ట్ c. సో దాని ఫార్ములా ఏంటి? y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c. నెక్స్ట్ ఫార్ములా చూద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ విచ్ మేక్స్ x ఇంటర్సెప్ట్ అండ్ y ఇంటర్సెప్ట్. ఇంతకుముందుకు ఒకటి y ఇంటర్సెప్ట్ అని అన్నాడు, ఇక్కడ x ఇంటర్సెప్ట్ అండ్ y ఇంటర్సెప్ట్ రెండు అయితే x బై a ప్లస్ y బై b ఈజ్ ఈక్వల్స్ టు 1. ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ x1, y1 ఇది ఏ పాయింట్ అనుకోండి అండ్ హ్యావింగ్ ద స్లోప్ m అయితే ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్, ఇంతకుముందు అన్ని స్లోప్ చూసాం, ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ చూస్తున్నాం. పాసింగ్ త్రూ ద ఒక ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ అనేది పాసింగ్ త్రూ ద పాయింట్ x1, y1 అండ్ హ్యావింగ్ ద స్లోప్ m అయితే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఆఫ్ x మైనస్ x1. మన క్వశ్చన్లో అప్పుడు స్లోప్ ఇస్తాడు అండ్ x1, y1 వాల్యూస్ ఇస్తాడు, అవి సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు మనకి y అనేది మనకి ఈక్వేషన్ కిందకి వస్తే x కూడా ఈక్వేషన్దే. సో మనకి దానిలో ఏం సబ్స్టిట్యూట్ చేయలేం. y1 x1కి ఏదో వస్తుంది వాల్యూ, సబ్స్టిట్యూట్ చేయాలి, mకి వాల్యూ వస్తుంది సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు మనకి ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ వస్తుంది. ఇంకా కొన్ని ఫార్ములాస్ చూద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ టూ పాయింట్స్ నుంచి పాస్ అవుతుందంట. ఏం పాయింట్స్ అది? a of x1, y1 and b of x2, y2 is x minus x1 by x1 minus x2 is equals to y minus y1 by y1 minus y2. ఇక్కడ కూడా ఈక్వేషన్ నార్మల్ క్వశ్చన్స్ ఎట్లా వస్తుంది? 2 పాయింట్స్ ఇస్తాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ అంటాడు. సో అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తే x మైనస్ x1 అంటే ఇక్కడ ఒక వాల్యూ ఇస్తుంది, అది రాసుకోవాలి. మళ్ళీ x1 దగ్గర ఒక వాల్యూ ఉంటుంది, అది రాసుకొని x2 అంటే ఇక్కడ ఈ వాల్యూ ఇక్కడ రాసుకోవాలి. సో అలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ ఇంకో కొన్ని ఫార్ములాస్ చూద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ ఇన్ ద నార్మల్ ఫార్మ్. ఇది నార్మల్ ఫార్మ్కి ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ ఆఫ్ కాస్ ఆల్ఫా ప్లస్ వై ఆఫ్ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు పి. ఇది నార్మల్ ఫార్మ్కి అంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ విత్ ద నార్మల్ ఫార్మ్ అని అలా అడిగితే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. నెక్స్ట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్ ఇంతకుముందు నార్మల్ ఫార్మ్, ఇక్కడ సిమెట్రిక్ ఫార్మ్ అయితే ఫార్ములా ఏంటి? x మైనస్ x1 బై కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు y మైనస్ y1 బై సైన్ టీటా. నెక్స్ట్ ద కండిషన్స్ ఫార్మ్
అంటే 3 పాయింట్స్ ఇచ్చాడు, పాయింట్స్ ఆర్ కొలీనియర్ అన్నాడు. సో 3 పాయింట్స్ ఇచ్చి కొలీనియర్ అంటే ఎలాంటి ఫార్ములా యూజ్ చేయాలి? ఏబీ స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు సిఏ స్లోప్. అంటే ఆ కొలీనియర్లో డిఫరెంట్ ఫార్మ్స్, అది మనకి క్వశ్చన్లో బట్టి మనం యూజ్ చేయాలి. ఫస్ట్ ఫార్ములా ఏమవుతుంది? ఏబీ స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు సిఏ. అంటే ఏబీ బీసీ సిఏ, స్లోప్ స్లోప్ స్లోప్. ఇది ఒకటి. ఇంకోటి ఏంటి? x1 mod of x1 x2 x3 y1 y2 y3 1 1 1 కాన్స్టెంట్. ఇది కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్, ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ఎనీ 2 పాయింట్స్ సాటిస్ఫై ద థర్డ్ పాయింట్. అంటే ఏదో 2 పాయింట్స్ పాస్ అవుతే అది సాటిస్ఫై చేస్తుంది థర్డ్ పాయింట్ని. ఇంకా 2 ఉన్నాయి. ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ విచ్ ఆర్ ప్యారలల్ టు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. ప్యారలల్ అని చెప్తే అప్పుడు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ కే ఈజ్ ఈక్వల్స్ టు 0. ప్యారలల్ టు ఈ పాయింట్కి ప్యారలల్ అయితేనే ఇది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ కే, సి ప్లేస్లో కే వస్తుంది, ఈక్వల్స్ టు 0. ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు సేమ్ పాయింట్. అంటే ఇదే ఈక్వేషన్కి పర్పెండిక్యులర్ అయితే బిఎక్స్ మైనస్ ఏవై ప్లస్ కే. పర్పెండిక్యులర్ అంటే మైనస్ పెట్టుకోండి, ఏ ప్లేస్లో బి రావాలి, బి ప్లేస్లో ఏ రావాలి. బిఎక్స్ మైనస్ ఏవై ప్లస్ కే ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఫార్ములాస్. నెక్స్ట్ సెషన్లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.